హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో ఏమేమి చెట్లు ఉన్నాయో చూపిస్తాను చూడండి. మందార చెట్టు, పసుపు కనకాంబరం, మల్లెపూల చెట్లు, చిన్న కనకాంబరం, నూరు వారాల పూల చెట్టు, కాకరకాయ చెట్లు, బెండకాయ చెట్టు, ముద్ద మందారం, నిమ్మకాయల చెట్టు, తర్వాత దొండకాయ చెట్టు అండి. తర్వాత వచ్చేసి తీగ మల్లెపూల చెట్టు, కరివేపాకు చెట్టు. చూడండి, మా దగ్గర ఇంటి చుట్టూ చెట్లే ఉంటాయి. ఇదిగోండి దొండకాయల చెట్టు. మా అత్తయ్య అయితే బయట వాకిలి అయితే ఉడుస్తున్నారు. చూడండి, దొండకాయల చెట్టు అయితే పెద్దది. దీనికైతే స్ప్రే చేశారండి. ఎందుకంటే పురుగు పడ్డదని స్ప్రే చేశారు. మా కోళ్ళండి. అడవి కాకరకాయల చెట్లు, బెండకాయల చెట్లు. బెండకాయ చెట్లకైతే కింద ఎరువు పోసారండి. చూడండి, బెండకాయ చిన్న చిన్న కాయలు ఉన్నాయి. బెండకాయలు అయితే ఉన్నాయండి, కాకపోతే స్ప్రే అయితే చేశారు. ఇది గోరుచిక్కుడుకాయల చెట్టు, కొంచెం ముడతలుగా ఉంది. బంతిపూల చెట్లు, బెండకాయ చెట్లు. చూడండి, ఈ మొత్తం బెండకాయల చెట్లే. గోరుచిక్కుడుకాయల చెట్లు, బెండకాయ, పచ్చిమిర్చి, కాకరకాయ చెట్లు. చూడండి, కాకరకాయల చెట్లు, బంతిపూల చెట్లు, నూరు వారాల పువ్వులు. కలర్ బాగుంది. ఇది వచ్చేసి దొండకాయల చెట్టు అండి. దొండకాయలు అయితే బాగున్నాయి, కానీ స్ప్రే చేశారు కదా. 2 చెట్లు ఉంటాయండి దొండకాయ చెట్లు. ఇది వేరే చెట్టు, ఇందాక చూపించింది వేరే చెట్టు. ఇంటి చుట్టూ, మా ఇంటి చుట్టూ చెట్లే ఉంటాయండి. ఇది ఇంటి ముందు, ఇంటి వెనకాల దొండకాయల చెట్లు ఉన్నాయండి. చూడండి, ఈ పక్కన వచ్చేసి మా అత్తయ్య ఇటుపక్క కూడా వాకిలి అయితే ఉడిసేస్తుంది. చూడండి, ఇదే మా ఇల్లు. చక్కగా మా అత్తయ్య పొద్దునే కల్లాపు చల్లేసి ముగ్గు కూడా వేసేస్తారు. టమాటా చెట్లు అండి. రాముల చెట్లు తెలుసా మీకు ఎవరికైనా? రాములు కాయల చెట్లు, రాములు టమాటాలు తెలుసా? ఆ చెట్లు అండి. ఇది వచ్చేసి బీరకాయ చెట్టు అండి. గురుగు పువ్వులు కూడా చూపించాను కదండి, గురుగు పువ్వుల చెట్టు. ఇవి కూడా బెండకాయ చెట్లు అండి. వేరే ఇంటి పక్కన ఇంటి ముందు వేసుకున్నాం. బెండకాయ చెట్లు, ఆనపకాయ చెట్టు. మా ఇంటి పక్కనే మా వరి పొలం. చూడండి, కాకరకాయ చెట్టు చూసుకోండి. వరి పొలం కూడా చక్కగా ఉంది, పచ్చగా ఉంది. ఎంత బాగుందో. పక్కన చెరువు కూడా ఉందండి. చెరువు అయితే వీడియో తీయలేకపోయాను. పక్కన చెరువు కూడా ఉంది. చూడండి, బెండకాయ చెట్లు. ఈ మా ఇంటికాడ కోళ్ళండి. మీకు ఎవరికైనా తెలుసా? తొండం కూడా వెలుగుంది బీరకాయ చెట్టు పక్కన. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.